అందరికీ నమస్కారం అండి. ఈరోజు కథ ఓరి దేవుడా ఎంత పని జరిగిపోయింది, ఈ పాపానికి ప్రాయశ్చిత్తం ఉంటుందా? ఒసే ముదనష్టపు దానా, ఎంత పని చేశావే, నా నియమనిష్టలకు భంగం కలిగించావు కదే. ఏడుకొండలవాడ వెంకటరమణ, నాకేది దారి అంటూ ఇల్లంతా దద్దరిల్లేలాగా ఏడుపులు పెడబొబ్బులు పెడుతూ ఉంది భాగ్యం. 10 రోజుల కిందట ఆ ఇంటికి కొత్తగా కోడలుగా వచ్చిన గౌరి ఓ మూలను కూర్చుని అత్తగారి ఏడుపులు పెడబొబ్బులను ఆశ్చర్యంగా చూస్తుంది. పెద్ద కోడలు దేవి అత్తగారి పక్కన కూర్చుని, ఊరుకోండి అత్తయ్య, ఊరుకోండి, చిన్న విషయానికి ఎందుకింత రాద్ధాంతం, చిన్న పిల్ల, కొత్త పిల్ల, ఏదో తెలియక చేసింది, వదిలేయండి, దానికి నేను అన్ని విషయాలు వివరంగా చెప్తాను. మీరు ఇలా ఎక్కువగా ఆవేశపడితే మళ్ళీ మీకు బీపీ ఎక్కువ అవుతుంది, కాస్త శాంతించండి అని సముదాయిస్తుంది పలు పలు విధాలుగా. ఏంటే, నేను రాద్ధాంతం చేస్తున్నానా? అది చిన్నపిల్ల, పెళ్ళై 10 రోజులయ్యింది. నా ఆచార వ్యవహారాలు అలవాట్లు దానికి తెలియదా? అది కావాలని చేసింది, చుంచు మొహంది. పెళ్ళిలో వాళ్ళ అమ్మని తిట్టాను అని మనసులో పెట్టుకుని ఇదంతా చేసింది అంటూ గౌరీని నోటికొచ్చినట్లు తిడుతుంటే అప్పుడే అక్కడికి విష్ణుమూర్తి గారు వచ్చారు. భాగ్యమ్మ గారిని చూసి, నీకు మళ్ళీ ఏమొచ్చింది, ఏడుపులు పెడబొబ్బులు పెడుతున్నావు అని అడిగారు. భాగ్యమ్మ గారు కోపంగా, మీకు నా ఏడుపులు పెడబొబ్బులు కనబడుతున్నాయి కానీ నా మనసులో ఉన్న బాధ తెలియడం లేదు. ముందుగా మీరు ఏరి కోరి తెచ్చిన మీ ముద్దుల చిన్న కొడలు నా 30 ఏళ్ల ఉపవాస దీక్షను భగ్నం చేసింది అంటూ ముక్కు చీదింది. చిచి, ఆ చండాల మాపు, తను నీ ఉపవాస దీక్ష భగ్నం చేయడం ఏంటి? బలవంతాన నీ నోట్లో ఏదైనా కుక్కిందా? అసలు నీ ఉపవాస దీక్ష ఎలా భగ్నమైందో చెప్పవే అన్నారు. ఎలా జరిగిందా అని నోరు తెరిచేంతలో నేను చెబుతాను మామయ్య అంటూ గౌరీ ముందుకు వచ్చింది. మరేమో ఎదురింటి పిన్నిగారు ఇవాళ పండగ అని చెప్పి గారెలు, బూరెలు, పులిహోర, పాయసం, పరమాన్నం అన్నీ తీసుకొచ్చారు మామయ్య. అక్కను పిలిచారు. అక్క ఇంట్లో లేదని నేను చెప్పడంతో అవన్నీ నాకు చేతిలో ఇచ్చి వెళ్ళారు. అందరూ తినండి అని మరీ మరీ చెప్పారు. అత్తయ్య గారికి పులిహోర, పరమాన్నం చాలా ఇష్టం, ఆవిడకు తప్పకుండా ఇవ్వమని చెప్పారు. నేను సరే అని ఇంట్లోకి వస్తుంటే అత్తయ్య ఎదురొచ్చి, ఏంటి ఇవన్నీ, ఎక్కడివి అని అడిగారు. నేను పిన్నిగారు ఇచ్చారు అని చెప్పాను. మీకు తప్పకుండా ఇవ్వమని మరీ మరీ చెప్పారు అన్నాను. మీకు చాలా ఇష్టం అంట కదా, తింటారా అని అడిగాను. ఇంకా అడుగుతావేంటి, తొందరగా ప్లేట్లో పెట్టుకుని తీసుకురా, చూస్తుంటే నోరూరిపోతుంది అని అన్నారు. అత్తయ్య గారికి అన్నీ తెచ్చి వడ్డించాను. ఆవిడన్నీ తినేశారు. ఈలోపు అక్క వచ్చి, అత్తయ్య, ఇవాళ మీరు నిరాహారంగా ఉంటారు కదా, అవన్నీ తినేశారు ఏంటి అని అడిగింది. దాంతో అవాక్కైన అత్తయ్య గారు కాసేపటికి తేరుకొని పళ్ళాన్ని విసిరికొట్టి, నా కొంప అంటించేశావు కదే అంటూ మొదలుపెట్టి ఇంకా అప్పటి నుంచి నన్ను తిడుతున్నారు. ఇందులో నా తప్పేమైనా ఉందా మామయ్య? అత్తయ్య గారు వడ్డించు అంటేనే కదా నేను వడ్డించాను. అసలు అత్తయ్య గారు ఇవాళ నిరాహారంగా ఉంటారను నాకు తెలియనే తెలియదు. అది చెప్తుంటే అర్థం చేసుకోకుండా నేను ఏదో కావాలని చేశానని పొద్దునుంచి తిడుతున్నారు మామయ్య అని అమాయకంగా చూస్తుంది గౌరీ. ఆ మాటలు విన్న విష్ణుమూర్తి గారు పెద్ద పెట్టున నవ్వేశారు. ఒసే భాగ్యం, ఉండాలే, నీలాంటి వాళ్ళు కంటికి ఎదురుగా నచ్చిన ఆహారం కనపడగానే నీ ఉపవాస దీక్ష సంగతి నువ్వే మర్చిపోయి కడుపారా తిని పెద్ద కోడలు గుర్తు చేస్తే అప్పుడు గుర్తొచ్చి అసలు నీ ఉపవాస దీక్ష సంగతి తెలియని గౌరీ మీద చిందులేస్తున్నావే, ఏ మనిషివే నువ్వు అంటూ వెటకారంగా నవ్వేశారు. కోడలు ముందర భర్త తనని తీసేసినట్టు మాట్లాడేసరికి భాగ్యమ్మ కోపంగా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది. అప్పుడు గౌరీ మూర్తిగారి దగ్గరికి వచ్చి, మామయ్య, నా వల్ల అత్తయ్య గారి ఉపవాస దీక్ష విషయంలో తప్పు జరిగింది. దీనికి పంతులు గారిని అడిగి ఏదైనా పరిహారం చేద్దామా అని అడిగింది అమాయకంగా. దాంతో మూర్తిగారు నవ్వుతూ గౌరీ తల మీద చెయ్యి వేసి నిమురుతూ, అమ్మా గౌరీ, మీ అత్తయ్య ఉపవాస దీక్ష అంతా ఒక నాటకం. కాకపోతే కొడుకులను నమ్మించడానికి వాళ్ళ కోసం ఉపవాసం ఉంటున్నట్టుగా నాటకం ఆడుతుంది. మీరందరూ నిద్రపోయాక మా గదిలోకి భోజనం తెచ్చుకుని శుభ్రంగా తింటుంది. దాని 12 ఏళ్ల వయసులో నా జీవితంలోకి వచ్చింది. అది ఆకలికి ఆగలేదు. నేను 30 ఏళ్ల బట్టి చూస్తూనే ఉన్నాను. కానీ నాకేం తెలియనట్టు కళ్ళు మూసుకుని పడుకుంటాను దాని సంతోషం కోసం. కాకపోతే ప్రతిసారి గదిలో గుట్టుగా తినేది. ఈరోజు దానికి ఇష్టమైన పదార్థాల వలన నట్టింట్లో తింది, అంతే తేడా అన్నారు చిరునవ్వుతో. అయితే మా అత్తగారు ఉపవాస దీక్ష చేసే పద్ధతి ఇదా? కానీ ఈ 5 ఏళ్లలో నేను ఒక్కసారి కూడా కనుక్కోలేకపోయాను మావయ్య అంటూ ఆశ్చర్యంగా ముక్కున వేలేసుకుంది దేవి. ఇదండి మన అత్తగారు ఉపవాస దీక్ష, బాగుంది కదా అని అనుకుంటూ తోడికోడళ్ళు ఇద్దరు ముఖాముఖాలు చూసుకున్నారు. ఇంతోటి ఉపవాస దీక్షకు పొద్దున్నుంచి ఎన్ని తిట్లు తిట్టిందండి.
దీనికి ప్రతీకార చర్య చేయాల్సిందే, ఏం చేద్దాం అని బుగ్గన వేలేసుకుని విపరీతంగా ఆలోచించి ఒక ఐడియాని అమలు చేయాలి అనుకుంది గౌరి. తన ఐడియాని తన తోడికోడలు దేవితో చర్చించింది. గౌరీ ఐడియా విన్న దేవి సంబరంగా ఆమె వైపు చూస్తూ, ఎంతైనా నువ్వు చదువుకున్న దానివి, పట్నం పిల్లవి, ఎట్లయినా మీ పట్నం వాళ్ళ తెలివితేటలు. కర్ర విరగకుండా పాముని బయటికి పంపడం ఎలాగో మీకు బాగా తెలుసు. నీ ఐడియా నేను కూడా అమలుపరుస్తాను, నీకు తోడుగా ఉంటాను అంటూ పకపకా నవ్వేసింది. ఏడాది తిరిగేసరికల్లా ఒక బుడతడిని కని ఆవిడ ఒడిలో వేసి వాడు నేను కలిసి ఆవిడని 30 తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగించాలి. ఇది ఫిక్స్ అయ్యింది గౌరి. ఒకరు ఏం సరిపోతారు, ఆమె చేసిన యాగికి నువ్వు ఇద్దరిని నేను ఇద్దరిని కని ఆమె ఒడిలో పడేస్తే నలుగురిని సందాయించలేక 30 తిప్పలు పడుతుంది. అప్పుడు ఆకలికి ఆగలేదో, నిద్రకి ఆగలేదో, వీళ్ళందరినీ తట్టుకోలేదో తేలిపోతుంది. ఆగవలే సరిపోతుంది. ఇక మన జోలికి రాదు. మనల్ని తిట్టడానికి నోరు రాదు, ఓపిక ఉండదు నవ్వుతూ అంది దేవి. ఆమెతో శృతి కలిపింది గౌరి. లేకపోతే ఈ గౌరీతోనే పెట్టుకుంటుందా అనుకుంది మనసులో సంబరంగా. ఈ సరదా కథ మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.